నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాటి ఫలితాలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు, పోస్ట్ పోల్ సర్వేలు ఇస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ కాకుండా పోస్ట్ పోల్ సర్వే కూడా కాకుండా నేను ఒక ప్రిడిక్షన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటి, ప్రిడిక్షన్ మాత్రమే ఏ విధంగా ఇస్తారు, దానికి ఉన్నటువంటి నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి, ఏ విధంగా నమ్మాలని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉండొచ్చు. ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి సంస్థ, సునీల్ దాగా అనేటటువంటి వ్యక్తి ఈ సంస్థను స్థాపించి దీని ద్వారా కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. గత 2 ఎన్నికల నుంచి, అంటే 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, ఇప్పుడు తాజాగా 24 ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ 90% నిజాలు కావడంతో ఆ సంస్థ యొక్క విశ్వసనీయత తారాస్థాయికి పెరిగిపోయింది. సో ఈ ఎన్నికలకు సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పే ప్రయత్నం చేసే ముందు వాళ్ళ విశ్వసనీయత ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ ప్రిడిక్షన్స్ ఎంత మాత్రం నిజమవుతాయో ఒకసారి చూపించి 2024లో ఏం చెప్పారో కూడా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫస్ట్ ఆ సంస్థ ఇచ్చినటువంటి ముందు, అంటే 2014, 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతోంది enrichininvestments.in అనేటటువంటి పేరు చాలా క్లియర్గా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి లింక్లోనే ఆ యొక్క పేరుంది, ఆ యొక్క వివరాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు 2014కు సంబంధించి రాష్ట్రాల వారిగా ఆంధ్రప్రదేశ్తో మొదలు పెడితే పుదుచ్చేరితో ఎండ్ అయింది. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ ఎన్ని సీట్లు సంపాదిస్తుందనేది చాలా క్లియర్గా చెప్పేట్టుకునే ప్రయత్నం చేశారు. 280 సీట్లు ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. జూమ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. 280 సీట్లు మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. అంటే బీజేపీకి సంబంధించి, ఇది కేవలం బీజేపీకి సంబంధించినటువంటి లెక్క అన్నమాట. సో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది బీజేపీ ఎస్టిమేట్స్ అని చెప్పేసి. అయితే క్లియర్గా వచ్చినటువంటి సీట్లు ఎన్నయ్యా అంటే మనం ఒకసారి లెక్క చూసినట్లయితే 82 అన్నమాట. ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ కింద చూడొచ్చు అనమాట. సో 2014లో వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ అనేది దాదాపుగా నిజమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా 2019 లెక్కలు చూసినట్లయితే ఇంకా కొంచెం వివరంగా ఇచ్చారనమాట. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరి వరకు మొత్తం 543 సీట్లలో బీజేపీ 290 సీట్లు గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. కానీ గెలిచింది 303 సీట్లు. ఇక్కడ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అది కేవలం 2014లో బీజేపీ వరకు ఇస్తే 2019లో మాత్రం ఏకంగా టోటల్గా ఎన్డీఏ కూటమి, మిగిలిన వాళ్ళు, యూపీఏ, అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతుందో అప్పుడు యూపీఏ ఉంది, వాళ్ళు ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకని చెప్పేసి చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమికి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, యూపీఏ కూటమికి ఎన్ని, మిగతా వాళ్ళకి అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అందుట్లో భాగంగా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఫస్ట్ బీజేపీ దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీకి 200 పైచులకు 290 సీట్లు వస్తాయని చెప్పేసి ఫస్ట్ అంచనా వేశారు. వీళ్ళే 290 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ వచ్చిందంతా 303, అంటే 90% వరకు ఇది నిజమయ్యేట అవకాశం ఉంది అని చెప్పేసి ఏ విధంగా మనం చెప్పుకున్నామో వాళ్ళ నంబర్కి చాలా దగ్గరగా అయితే ఈ యొక్క సంఖ్య మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా మనం మిగతాది కూడా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు వస్తాయనుకుంటే కేవలం 52 సీట్లు వచ్చాయి. 63 వస్తాయనుకున్నారు కానీ 52 వచ్చాయి. సో ఇది యూపీఏ లెక్క అన్నమాట. యూపీఏకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తే యూపీఏకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకున్నారంటే 101 సీట్లు వస్తాయనుకున్నారు యూపీఏకి, కూటమికి. కానీ 89 సీట్లు వచ్చాయి. సో 100కు 100% కాకపోయినా 90% వరకు ఈ సర్వే నిజమవుతుందని చెప్పడానికి మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇదే సంస్థ అన్నమాట. సో ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వాళ్ళ ప్రిడిక్షన్ ఇది. వీళ్ళేం సర్వే చేయలేదు, వీళ్ళేం ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్, ప్రీ పోల్ ఇవేమీ కాదు. కానీ వాళ్ళకున్న సోర్స్ ద్వారా గ్రౌండ్ నుంచి సమాచారం తెప్పించుకోవటం, రకరకాలుగా సమాచారం సేకరించి మొత్తానికైతే వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ప్రిడిక్షన్స్ 2014లోనూ కరెక్ట్గా వచ్చాయి, దగ్గరగా వచ్చాయి. 2019లో కూడా దగ్గరగానే వచ్చాయి. 90% వరకు నిజాలైనటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూడొచ్చు 2014-19.
ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ 2024లో కూడా వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ని తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది 2024కు సంబంధించి రాష్ట్రాల వారికి ఇంకొంచెం బ్రీఫ్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇదే ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ వైజ్ సీట్ షేర్ ప్రిడిక్షన్స్ ఫర్ లోక్సభ 2024 అని చెప్పేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 సీట్లకు గాను ఎన్డీఏకి 18, ఇతరులకి 7, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, ఎన్డీఏ కూటమికి 18 వస్తాయని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. అందులో తెలుగుదేశం పార్టీకి 13, బీజేపీకి 3, జనసేనకి 2, ఈ మొత్తం కలిపితే కూటమికి 18, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 స్థానాలు మాత్రం వస్తాయని చెప్పేసి చెప్పారు. పార్లమెంట్ సీట్లు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రేపు అధికారంలోకి రాబోతుంది ఎవరో అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ తెలంగాణకు వద్దాం. తెలంగాణలో వాళ్ళు చూపించినటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణలో మొత్తం 17 సీట్లకు గాను బీజేపీకి 10 సీట్లు వస్తాయని చెప్తోంది ఈ సంస్థ. కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని, టీఆర్ఎస్కి అంటే ప్రస్తుత బీఆర్ఎస్కి 2 సీట్లు వస్తాయని చెప్తున్నారు, ఎంఐఎంకి 1 సీట్ వస్తుందని అయితే చెప్తున్నారు. సో 17 సీట్లలో 10 బీజేపీకి, 4 కాంగ్రెస్కి, 2 బీఆర్ఎస్కి, 1 సీటు మాత్రం ఎంఐఎంకి వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళ ప్రిడిక్షన్ చెప్తోంది. చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో. ఆ తర్వాత కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సీట్లు పొందుతుంది, భారతీయ జనతా పార్టీ గణనీయంగా కోల్పోతుందని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నా ఈ లెక్క మాత్రం కొంత భిన్నంగా ఉంది. సో వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏ విధంగా ఉందంటే మొత్తం 28 సీట్లలో 23 సీట్లు అచ్చంగా బీజేపీకి వస్తాయని, జేడీఎస్కి అంటే మిత్రపక్షం జేడీఎస్కి 3 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని అయితే ఈ సంస్థ చెప్తోంది. అంటే పెద్దగా కర్ణాటకలో అధికారంలో ఉన్నా సరే పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, వాళ్ళకి పెద్దగా సీట్లు ఏమీ రాదని అయితే ఈ సంస్థ ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చెప్తోంది. చూద్దాం ఇది కూడా ఎంతవరకు నిజమవుతుందో. ఇక ఆ తర్వాత తమిళనాడుకు వస్తే తమిళనాడులో 39 సీట్లుంటే డిఎంకేకి 21 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, కమ్యూనిస్టులకి 4 సీట్లు వస్తాయంటున్నారు. ఆ తర్వాత వీసీకేకి 2 సీట్లు, ఐయుఎంఎల్కి 1 సీటు, ఎండిఎంకేకి 1 సీటు. సో మెజారిటీ సీట్లు అయితే తమిళనాడులో డిఎంకేకి వస్తాయి. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు సంపాదించుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8 సీట్లు సంపాదించుకుంటుంది అయితే చాలా క్లియర్గా ఈ సంస్థ చెప్తోంది. అయితే ఇతరులకు కూడా కొంత గణనీయమైనటువంటి సంఖ్యలో ఆయా పార్టీలు చిన్నమైనా సరే ఒక పార్టీకి 1, ఒక పార్టీకి 2, ఇంకో పార్టీకి ఇంకోటి, ఇలా మొత్తానికైతే మిగిలిన పార్టీలకు కూడా కొన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అయితే చెప్తోంది. ఇక ఆ తర్వాత కేరళకు వస్తే కేరళలో 20 సీట్లు ఉన్నాయి. అందుట్లో గణనీయంగా 13 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఐయుఎంఎల్ అనే పార్టీకి 2 సీట్లు వస్తాయని చెప్తున్నారు. మరి కమలం గుర్తున్నా సరే కింద పార్టీ పేరు మాత్రం ఐయుఎంఎల్ ఉంది. సో మరి పొరపాటు జరిగింది ఏంటో తెలియదు కానీ పార్టీ ఐయుఎంఎల్ 2 సీట్లు, ఆర్ఎస్పీ అనే పార్టీకి 1 సీటు, కేసీ మణి అనే పార్టీకి 1 సీటు, సిపిఎంకి 3 సీట్లు వస్తాయని చెప్తుంది. అంటే కేరళలో కూడా ఈసారి అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ లెక్క ప్రకారం అసలు బీజేపీ అక్కడ ఖాతా తెరవదు, బోణి కొట్టదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. దక్షిణాదిలో ఒక కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఈ 3 స్టేట్స్లో మాత్రమే బీజేపీకి మిత్రపక్షాలతో కలిపి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది తప్ప మిగతా చోట్ల తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి అసలు అనుకున్న మొత్తంలో కేరళలో అయితే బోణి కొట్టదు. ఇక తమిళనాడులో మాత్రం కొన్ని స్థానాలు 1-2 స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. ఇక ఆ తర్వాత మనం మిగిలిన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అస్సాంలో వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం అస్సాంలో 14 సీట్లుంటే బీజేపీ 9 సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్ మాత్రం 2 సీట్లకి పరిమితం అవుతుంది, ఏఐయుడిఎఫ్ 2 సీట్లకి, ఇతరులకు 1 సీట్ వచ్చేట అవకాశం ఉన్నట్లుగా అయితే క్లియర్గా చెప్తున్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి గణనీయ స్థాయిలో 26 సీట్లు వస్తాయని చెప్పేసి మొత్తం 42 సీట్లలో 26 స్థానాల్లో అచ్చంగా బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13 స్థానాల్లో మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా, కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగా, సిపిఎంకి 1 స్థానం మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే క్లియర్గా చెప్తున్నారు. సో అంటే బెంగాల్లో ఈసారి బలంగా బీజేపీ దూసుకుపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.
ఆ తర్వాత బీహార్ చాలా కీలకమైనటువంటి రాష్ట్రం బీజేపీకి, ఇది కూడా మొత్తం 40 సీట్లు ఉంటే అందులో 17 సీట్లు బీజేపీకి, జేడీయూకి 12 సీట్లు మాత్రం వస్తాయి. ఆ తర్వాత ఆర్జేడీకి 3 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు, ఎల్జేపీకి 5 సీట్లు, హెచ్ఏఎం అనే పార్టీకి 1 సీటు, ఆర్ఎల్ఎం అనే పార్టీకి 1 సీటు రాబోతుంది. సో ఇక్కడ బీజేపీ, జేడీయూ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి. మిత్రపక్షాలకే మెజారిటీ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా, కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు. అంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆశలు అక్కడ గల్లంత అయిపోయినట్టే పరిస్థితి కనపడుతోంది. ఇక ఒడిషా విషయానికి వస్తే 21 సీట్లుంటే అందులో బీజేపీకి 14 సీట్లు, బీజేడీకి అంటే అక్కడ అధికార పార్టీ బీజేడీకి కేవలం 7 సీట్లు మాత్రం వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో మొత్తం 11 సీట్లుంటే అధికార బీజేపీకి 10 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి మాత్రం 1 సీటే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. దేశంలో కల్లా అతి ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందులో అధికార బీజేపీకి అంటే అక్కడ అధికారంలో ఉంది బీజేపీయే, గణనీయంగా 70 సీట్లు గంపగొత్తగా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ యొక్క సర్వే రిపోర్టు తెలియజేస్తోంది. ఆ తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్నా సరే కాంగ్రెస్ పార్టీకి 1 సీటు, ఎస్బీఎస్బీ అనే పార్టీకి 1 సీటు, ఏడీఎస్ అనే పార్టీకి 1 సీటు, ఆర్ఎల్డీకి 1 సీటు, బీఎస్పీకి అయితే అసలు ఖాతా తెరిచే అవకాశమే లేనట్టుగా అయితే ఇక్కడ సర్వే రిపోర్ట్ అయితే చాలా క్లియర్గా తెలియజేస్తోంది. సో మొత్తానికి బీజేపీ కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్లో మరోసారి అదే స్థాయిలో పట్టు నిలుపుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే తన ప్రిడిక్షన్లో తెలియజేసింది. ఇక గుజరాత్ అయితే క్లీన్ స్వీప్ 26 సీట్లకు 26 సీట్లు గంపకొత్తగా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే తెలియజేస్తోంది. రాజస్థాన్లో 25 సీట్లలో బీజేపీకి 23, కాంగ్రెస్కి 1, ఆర్ఎల్పీకి 1 సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలియజేస్తుంది. అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అన్నమాట అక్కడ. మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ 29 సీట్లకు 29 సీట్లు అచ్చంగా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తోంది. ఇక ఉత్తరాఖండ్లో కూడా 5 సీట్లుంటే 5 సీట్లకు 5 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తన ప్రిడిక్షన్లో ఈ సంస్థ తెలియజేసింది. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లు ఉన్నాయి. అందులో 20 సీట్లు అచ్చంగా బీజేపీకి వచ్చే అవకాశం. శివసేనకు సంబంధించినటువంటి ఏకనాథ్ షిండే పార్టీ ఆ గ్రూప్ అన్నమాట, వాళ్ళకి 8 సీట్లు వచ్చే అవకాశం. ఎన్సీపీకి 2 సీట్లు వచ్చే అవకాశం. ఆర్ఎస్పీఎస్కి 1 సీట్ వచ్చే అవకాశం. ఎస్ఎస్యూబీటీ అంటే ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే ఉన్నదో ఆయన పార్టీ అనమాట, శివసేన ఉద్ధవ్ ఠాక్రే శాఖ, దానికి 6 సీట్లు వచ్చేటటువంటి అవకాశం. కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చే అవకాశం. ఎన్సీపీకి 4 సీట్లు వచ్చే అవకాశం. ఎన్సీపీలో కూడా చీలిక వర్గం అనమాట, ఇది శరద్ పవార్ వర్గం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎన్సీపీ ఇది అజిత్ పవార్ అంటే శరద్ పవార్ యొక్క తమ్ముడు కొడుకు అన్నమాట. ఆయన పార్టీని చీల్చేసి మెయిన్ పార్టీ నాదే అని చెప్పేసి కోర్టులో దావా వేయటం, గెలవటం, నేతలు మొత్తం ఆయన వైపుకి వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి. సో మిగిలిన దాన్ని అంటే చీలిక వర్గంలో మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి శరద్ పవార్ అయితే తన శాఖను కూడా తాను ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎన్సీపీ అజిత్ పవార్కి అయితేనో 2 సీట్లు వచ్చే అవకాశం, అదే ఎన్సీపీ శరద్ పవార్కి అయితేనో 4 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగైతే ఇక్కడ చాలా క్లియర్గా తన రిపోర్ట్లో తన ప్రిడిక్షన్లో తెలియజేయడం జరిగింది. సో బీజేపీ గణనీయంగా 20 సీట్లు, శివసేనలో ఏకనాథ్ షిండే వర్గానికి 8 సీట్లు, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గానికి 2 సీట్లు, ఆర్ఎస్పీఎస్ అనే పార్టీకి 1 సీటు, శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు, ఎన్సీపీలో శరద్ పవార్ వర్గానికి 4 సీట్లు. సో చాలా క్లియర్గా అయితే వారు వన్ సైడ్ అన్నట్టుగా తెలుస్తుంది. 20 సీట్లు వీళ్ళు గెలుచుకుంటే మిగిలిన వాటి కోసం మిగతా వాళ్ళు పోటీ పడుతున్న పరిస్థితి. ఇక హర్యానాలో చూసుకున్నట్లయితే 10 సీట్లలో 5 బీజేపీకి, 5 కాంగ్రెస్కి చెరసగం అయిపోతుంది. ఆ తర్వాత ఢిల్లీకి వద్దాం. ఢిల్లీలో 7 సీట్లుంటే 7కి 7 గంపకొత్తగా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది, బీజేపీ చేయబోతుందని చెప్పేసి అయితే ప్రిడిక్షన్లో తెలియజేశారు. ఆ తర్వాత పంజాబ్కి వస్తే పంజాబ్లో మొత్తం 13 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, బీజేపీకి 2 సీట్లు,
ఎస్ఏడికి 3 సీట్లు, అంటే శిరోమణి అకాలీదళ్. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి 2 సీట్లు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ ఫిగర్ ఇక్కడ వస్తుందో అని ఆశిస్తారు, కానీ రివర్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 2 సీట్లు వస్తున్నాయి. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే ఏకంగా హయ్యెస్ట్ నంబర్స్ ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక శిరోమణి అకాలీదళ్కి 3 సీట్లు అంటే కొంత వాళ్ళ తగ్గట్టుగానే వస్తున్నట్టుగా భావించవచ్చు. బీజేపీకి కూడా 2 సీట్లు అయితే వస్తున్నాయి. సో కొంత విచిత్రమైన పరిస్థితి అయితే పంజాబ్లో, వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం పంజాబ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే 4కి 4 సీట్లు, బీజేపీ క్లీన్ స్వీప్. జార్ఖండ్లో మనం చూసినట్లయితే జార్ఖండ్లో మొత్తం 14 సీట్లుంటే 7 అంటే సగం సీట్లు అచ్చంగా బీజేపీకి, ఏఐఎస్యు అనే పార్టీకి 1 సీటు, కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు, జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ పార్టీకి 3 సీట్లు అయితే ఇక్కడ దక్కబోతున్నాయి. సో ఇక్కడ జార్ఖండ్లో కూడా అధికార పార్టీని, జేఎంఎంని, వాళ్ళ కూటమిని కాదని ఎక్కువగా బీజేపీ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక గోవాలో 2 సీట్లు ఉంటే 2కు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లయితే చెప్తోంది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్లో మనం చూసినట్లయితే మొత్తం అక్కడ 6 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 3 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్కి 3 సీట్లు వచ్చేట అవకాశం, చెరుసగం పంచుకోబోతున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మణిపూర్లో మొత్తం 2 సీట్లుంటే బీజేపీకి 1, కాంగ్రెస్ పార్టీకి 1. మేఘాలయలో కూడా 2 సీట్లుంటే ఎన్పీపీకి 1, కాంగ్రెస్ పార్టీకి 1. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లుంటే 2కు 2 బీజేపీకి వచ్చే అవకాశం. త్రిపురలో 2 సీట్లుంటే బీజేపీకి 1, అక్కడ స్థానిక పార్టీ టీఎంపీకి 1 సీట్ వచ్చే అవకాశం. ఒకసారి మనం స్టేట్స్ అండ్ యూటీస్ విత్ సింగిల్ సీట్స్ అంటే ఒకే ఒక్క సీటు మాత్రమే కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ప్లస్ స్టేట్స్లో పరిస్థితి ఏ విధంగా ఉందని మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం సింగిల్ సీటు కలిగినటువంటివి 9 ఉన్నాయి. 9లో 5 ఎన్డీఏకి, ఇండియా కూటమికి 2, ఇతర పార్టీలకి 2 వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటయ్యా అంటే మనం చూసినట్లయితే అండమాన్ అండ్ నికోబార్లో 1 సీటు బీజేపీకి, చండీగఢ్లో 1 సీటు బీజేపీకి, దాద్రాలో 1 సీటు బీజేపీకి, డామన్ అండ్ డియూలో 1 సీటు బీజేపీకి, నాగాలాండ్లో 1 సీటు బీజేపీకి. అంటే ఈ 5 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం. ఆ తర్వాత లక్షద్వీప్లో ఉన్నటువంటి 1 సీటు కాంగ్రెస్కి, పుదుచ్చేరిలో ఉన్నటువంటి 1 సీటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం. ఆ తర్వాత మిజోరాంలో జేపీఎం అనే పార్టీకి, సిక్కింలో ఎస్డీఎఫ్ అనే పార్టీకి చెరో సీటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ 9లో 5 అచ్చంగా బీజేపీకి, 2 కాంగ్రెస్కి, 2 ఇతర పార్టీలకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఓవరాల్గా లెక్క అయితే ఇది. సో మనం ముందుగానే చెప్పుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరి వరకు మనం చూసినట్లయితే 543 సీట్లలో మెజారిటీ బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మనం ఫైనల్ చార్ట్ చూస్తే బీజేపీ ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీ ఇండియా, ఇతరులు. బీజేపీకి టోటల్గా 324 సీట్లు వచ్చేటటువంటి అవకాశం, ఎన్డీఏకి 380 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగైతే ఈ యొక్క లెక్క చెప్తుంది. అంటే మనం ఇందాక చూసినటువంటి స్టేట్స్ మొత్తం లెక్క ఫైనల్ క్యాల్కులేషన్ అన్నమాట ఇది. సో బీజేపీకి అచ్చంగా 324 సీట్లు, ఎన్డీఏకి 380 సీట్లు వచ్చే అవకాశం, కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 64 సీట్లు, ఇండియా కూటమికి, మిత్రపక్షాలతో కలుపుకున్న ఇండియా కూటమికి 123 సీట్లు వచ్చేటటువంటి అవకాశం. అదేవిధంగా ఇక ఇతర పార్టీలకు 40 సీట్లు, మొత్తంగా కలిపితే 543లో మెజారిటీ సీట్లు పార్టీ పరంగా బీజేపీకి, కూటమి పరంగా ఎన్డీఏకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఈ సర్వే ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి ఈ యొక్క సంస్థ వాళ్ళ యొక్క ప్రిడిక్షన్లో, వాళ్ళ యొక్క అంచనాల్లో క్లియర్గా తెలియజేసింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 2014లోను 2019లోను వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు దాదాపుగా 90% నిజాలైనటువంటి నేపథ్యంలో ఆ నంబర్కి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2024 అంచనాలు కూడా నిజమయ్యేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది.
సో 4వ తారీఖు ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లిస్టు పెట్టుకొని మనం ఎంతవరకు వాస్తవం అయింది, ఏ స్టేట్లో కరెక్ట్గా వచ్చింది, ఏ స్టేట్లో లెక్క తప్పింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.